చిన్న ఊరిలోని ఒక పాత ఇల్లు. ఆ ఇంటి 3వ అంతస్తులో ఉన్న పాత గదిలో 14 ఏళ్ల ఆర్యన్కి అనుకోకుండా ఓ పాత లెదర్ బ్యాగ్ కనిపిస్తుంది. ఆ బ్యాగ్ను తెరిచేసరికి ఓ పాత మ్యాప్ బయటకు జారుతుంది. ఆ మ్యాప్ మీద స్టోమ్ రాక్ ఐలాండ్ అనే పేరు కనిపిస్తుంది. ఆ క్షణమే ఆర్యన్ కళ్ళు మెరిసిపోతాయి. తన సాధారణ జీవితం ఇక అసాధారణ ప్రయాణంగా మారబోతుందని అతనికి తెలియదు. ఒంటరిగా ఇది సాధ్యం కాదని అర్థం చేసుకున్న ఆర్యన్ తన ఉత్తమ మిత్రుడు జోయా, ధైర్యవంతురాలైన టెక్ విజార్డు, మరియు రవి, ప్రకృతి ప్రేమికుడు, సాహసవంతుడితో పటమును పంచుకుంటాడు. ముగ్గురు కలిసి ఆ ద్వీపం రహస్యాన్ని ఛేదించేందుకు బయలుదేరుతారు. అది ఏదైనా కావచ్చు. ఉత్కంఠ, ఉలికిపాటుతో వారు ఓ చిన్న సముద్ర విమానాన్ని అద్దెకు తీసుకుంటారు. విస్తారమైన సముద్రం మీదుగా వారు ఎగిరిపోతుండగా మేఘాలు చుట్టుముట్టుతాయి. కింద మాయమయమైన మబ్బుల్లోకి ముసురుకున్న స్టార్మ్ రాక్ ద్వీపం కనిపించడం మొదలవుతుంది. విచిత్రమైన శబ్దాలతో అడవిలో వారు ముందుకు సాగుతుంటారు. ఆ క్షణాన రవి ఓ రాయి మీద అడుగు వేస్తాడు. నేల నుంచి కంచె మూళ్లు పైకి విరుచుకుపడతాయి. కొండెం తీగలు పిడుగులా దూసుకొస్తాయి. గుండెల్లో భయంతో ఊపిరి బిగబడిపోయిన పరిస్థితిలో ముగ్గురు తప్పించుకుంటారు. కొన్ని రోజుల అన్వేషణ తరువాత వారు ఒక జలపాతం క్రింద రహస్య ప్రవేశద్వారాన్ని కనుగొంటారు. ఆ లోపల పాత శిలపై చెక్కిన పురాతన ఆలయముంది. నీలి ప్రకాశించే రహస్య రుణాలతో మెరుస్తూ అది రక్షణలో ఉంది. ఆలయ హృదయంలో శక్తి మరియు ప్రమాదం పొంచి ఉన్నాయంటే సందేహమే లేదు. భారీ యంత్రపు సంరక్షకుడు మెల్లగా జీవశక్తి పొందుతున్నాడు. ఆర్యన్, జోయా, రవి తమ తెలివి, ఐక్యత, ధైర్యంతో ఆ సంరక్షకుడిని ఎదుర్కొని ఆలయ తుది రహస్యాన్ని తెరుస్తారు. తుది గది ఒక ప్రకాశించే క్రిస్టల్ను చూపిస్తుంది. అదే ఈ ద్వీపం పురాతన శక్తికి మూలాధారం. కాని దాన్ని తీసుకునే బదులు వారు దాన్ని కాపాడాలని నిర్ణయిస్తారు. ద్వీపపు ఆత్మకు గౌరవం ఇస్తూ ఆలయ ద్వారాన్ని మరలా మూసి పెడతారు. తిరిగి వారి గ్రామానికి వచ్చిన తర్వాత వారు చూచింది ఎవ్వరూ నమ్మరు. కాని అది సరే, కొన్ని సాహసాలు రహస్యంగా ఉండాలనే ఉంటాయి. ఆర్యన్, జోయా, రవి నవ్వుకుంటూ నిలబడతారు. ఆ ద్వీపం వారి ధైర్యాన్ని పరీక్షించి వారి గమ్యాన్ని బయటపెట్టినట్లయింది.